నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తుశాస్త్ర పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు కొంతమంది అంటే యవ్వనంలోనే చనిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది 10 ఏళ్లకి 11 ఏళ్లకి ఆకస్మిక మరణాలు, అంటే కొంచెం చిన్నగా జబ్బు చేసినా సరే చనిపోవడం అని. కొంతమంది ఏమో చూసుకుంటే పెద్దవాళ్ళని 95 ఏళ్ళు 100 ఏళ్ళు ఇలా కూడా బ్రతుకుతారు. ఓకే, వాళ్ళని పక్కన పెట్టేస్తే ఇప్పుడు యవ్వనంలో ఉన్న వాళ్ళు చనిపోవడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా ఎంత శోకమో అందరికీ తెలిసిందే. అంటే ఇలాంటివి కూడా హస్త సాముద్రికంలో ముందే చూసి తెలుసుకోవచ్చా? తెలుసుకున్న తర్వాత పరిష్కారాలు ఉంటాయా? అంటే కొన్ని ఇప్పుడు యమగండాలని అవి ఇవి ఉంటాయి కదా, సో అలాంటి వాటికి ముందే తెలుసుకొని పరిష్కారాలు ఏమన్నా ఉంటాయా చెప్పండి. ఖచ్చితంగా అమ్మా, చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది నాకు బాధేసేది ఏంటంటే ఇంటర్మీడియట్ హాస్టల్లో చదువుతూ బీటెక్ చదువుతూ హాస్టల్లో కూడా ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలు అంటే మొన్ననే నారాయణ కాలేజీలో ఒక అబ్బాయి చనిపోయాడు అసలు. నేను కూడా 2-3 అక్కడ విన్నాను, అక్కడ విజయవాడలో. అక్కడ ఏంటంటే ఇప్పుడు మనం అంటారు చూసారా, ఏదో మనకి తుఫాను వచ్చినప్పుడు పూర్వం పంట అంతా వచ్చి కాయలన్నీ కాసి పండుతూ ఉంటుంది. పండేటప్పుడు తుఫాను వచ్చి కొట్టుకుపోతే రైతుకి నర్సరీలో వెళ్ళిపోవటం వేరు, కాపు బాగా కాపుకి వచ్చిన తర్వాత ఇటు ప్యాడీ కానీ ఇటు మొక్కలు కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ ఏంటంటే వచ్చినప్పుడు ఏంటంటే అది వెళ్ళిపోతే ఏంటంటే చాలా రైతుకి ఎంత దుఃఖం వేస్తుందో. నార్మల్గా మొక్క వెళ్ళిపోతే అంత దుఃఖం వేసినప్పుడు ఒక తల్లికి కానీ తండ్రికి కానీ కరెక్ట్గా పక్వానికి వచ్చిన ఏజ్కి వచ్చిన పిల్లాడు వెళ్ళిపోతే అది మనం ఏం చేసినా వాళ్ళకి అది ఓదార్పు ఇవ్వలేని పరిస్థితి అనమాట. అంటే 25 ఏళ్ళు వాడితో అనుబంధం పెంచుకుని అబ్బా రేపటి నుంచి వాడు చూసుకుంటాడు మనని అన్న ధైర్యంతో ఉన్నదానికి ఇబ్బంది వస్తుంది. అందుకే ఇలాంటి వాళ్ళు ముందుగా కొంచెం ఏమైనా ఇండికేషన్ మనం ఇస్తే వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవడము, అరే వాడికి అలాంటి ఆలోచనలు వస్తాయేమో జాగ్రత్త పడతారు. చాలా చాలా మంచి ప్రశ్న అడిగా. అంటే ఉపయోగపడేది జనరల్గా ఏంటంటే హస్తసాముద్రికం అనేది ఏంటంటే ఎవరిని రాగానే వాళ్ళని భయపెట్టి పూజ చేయ ఆ పూజ చేయని వాళ్ళ దగ్గర అది కమర్షియల్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. కానీ మీరు అడిగిన ప్రాపర్గా హస్తసాముద్రికంలో ఉపయోగం ఏంటంటే ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఇప్పుడు ఇది ఈ జీవన రేఖ అని చెప్పాం కదా, ఈ జీవన రేఖ అనేది మనకి ఈ బొటన వేలు పైన చూపుడు వేలుకి మధ్యలో ఇక్కడ కుజస్థానం ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఏది మస్తిష్క రేఖను జీవన రేఖ స్టార్ట్ అయ్యి ఎండింగ్ ఇక్కడికి దాని రేఖ కింద నుంచి పైకి అని చెప్పాం. జీవన రేఖ పైనుంచి స్టార్ట్ అయ్యి కిందకి ఎండ్ అవుతుంది. ఈ జీవన రేఖ ఉండే స్థితిని బట్టి దానిలోని చుక్కలు కానీ యాషలు కానీ జీవన రేఖ కట్ అవటానికి దీన్ని బట్టి ఏంటంటే వాడు ఆయుష్ ఎంత ఉంటుంది, అంటే పూర్ణాయుర్దాయం ఉంటుందా, అర్ధాయుష్ ఉంటుందా, లేదా ఆయనకి ఎక్కడైనా అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందా, ఎక్కడైనా ఆపరేషన్లు జరిగే అవకాశం ఉందా, బెడ్ రిడన్ అవుతాడా, చివరికి ఎండింగ్ డెత్ కూడా బెడ్ రిడన్గా వెళ్తాడా, నార్మల్గా హార్ట్ అటాక్ వచ్చి వెళ్ళిపోతాడా, లేకపోతే ఎక్కడైనా ఆత్మహత్య చేసుకునేటువంటి ఆలోచనల ప్రేరేపకమయ్యేటువంటి అవకాశం ఉందా, ఇవన్నీ కూడా జీవన రేఖ తెలుసుకోవచ్చు. అంటే టోటల్ లైఫ్ అంతా హెల్త్ మంచి ఫుల్ సౌండ్ హెల్త్తో ఉంటాడా, లేకపోతే నిరంతరం ఇప్పుడు జలుబు దగ్గర కంటిన్యూగా ఎప్పుడు కూడా అనారోగ్యంతో ఉంటాడా, ఇవన్నీ కూడా మనకి ఈ ఒక్క రేఖను బట్టి ఇండికేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే ఈ అర్ధాంతరంగా వెళ్ళిపోయే వాళ్ళకి ఇందులో ఉండే రేఖ ఏంటంటే, ఇప్పుడు మీకు ఇక్కడి నుంచి ఇక్కడ పూర్ణాయుర్ధాయం అనుకోండి. ఈ పూర్ణాయుర్ధాయంలో ఏంటంటే ఈ రేఖ ఎక్కడైనా కట్ అవుతుంది. ఓకే, అంటే అసలు ఇక్కడ రేఖ కనిపించదు మీకు. పైన రేఖ ఉంటుంది, కింద రేఖ ఉంటుంది, మధ్యలో కనిపించదు. ఎప్పుడైతే ఈ గ్యాప్ ఇలా ఏర్పడుతుందో వాళ్ళకి లైఫ్ థ్రెట్ అంటారు చూసారా, జీవన మరణ సమస్య అంటారు చూసారా, ఆ టైంలో యాక్సిడెంటల్గా కానీ యాక్సిడెంట్లు ఏమీ కాకపోతే వాడికి లోపల సూసైడల్ అటెంప్ట్ చేసేటువంటి థాట్స్ రైజ్ అవుతాయి. రైజే చనిపోదామనేటువంటి దృక్పథం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలా జనరల్గా ఎవరికైనా రేఖ కట్ అయిన వాళ్ళకి ఉండేటువంటి భగవంతుడు ఇచ్చే అవకాశం ఏమిటంటే పక్కన సపోర్టింగ్ లైన్ అనేది ఒకటి ఏర్పడుతుంది. ఓకే, ఈ రేఖ కట్ అయిన వాడికి రేఖ ఉంటుంది. ఆ రేఖ ఎంత దూరం ఉంటుంది, ఈ బ్రేకేజ్ ఇక్కడ ఉందనుకో సపోర్టింగ్ లైన్ ఇక్కడ ఫామ్ అవుతుంది, బ్రేకేజ్ ఇక్కడ ఉందనుకోండి సపోర్టింగ్ లైన్ ఇక్కడ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఉంటే ఇక్కడ వస్తుంది. అంటే మీకు ఎక్కడైతే లైఫ్ లైన్ కట్ అయిందో అక్కడ సపోర్టింగ్ లైన్ ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయిన వాళ్ళందరూ ఏమిటంటే
వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే రెస్క్యూ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు సేవ్ అవుతారు అని చూపిస్తుంది. ఓకే. కనుక ఏంటంటే మనం ఈ లైఫ్ లైన్లో మీరు 10 భాగాలు చేసుకుని ఎక్కడైతే మీకు రేఖ కట్ అవుతుందో ఆ ఏజ్ చూసుకుంటే, అంటే ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఏళ్ళు అనుకోండి, అందులో ఇది మూడు భాగాలు చేస్తే మళ్ళీ 3 ఏళ్ళు వస్తుంది. అందులో మళ్ళీ ఒక భాగం చేస్తే 1 ఇయర్ వస్తుంది. ఓహో, ఈ 1.5 2 ఇయర్స్లో గ్యాప్లో వీళ్ళకి సూసైడల్ థాట్స్ కానీ, లేకపోతే ఏంటంటే మరణ సదృశమైనటువంటి విషయం కానీ ఇబ్బంది కలిగేది ఉంది అనుకున్నప్పుడు ఏంటంటే పక్కన సపోర్టింగ్ లేదండి, తర్వాత లైఫ్ జీవితం ఇచ్చాడు కాబట్టి భగవంతుడు, మనం ఆ పీరియడ్లో ఇప్పుడు డాక్టర్స్ కనుక మీ నాన్నగారు కొంచెం ఆరోగ్యం బాగాలేదండి, మీరు కేర్ తీసుకోవాలి, లేకపోతే వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్తారు. అలాగే ఏమన్నా ఈ సిగరెట్స్ గుట్కాలు ఇవి తాగే వాళ్ళకి కూడా నువ్వు ఇది ఆపకపోతే ఇంక నీకు లైఫ్ ఉండదని ఎలా చెప్తారో, అలా ఇది ఆ టైంలో మీ వాడికి థ్రెట్ ఉందని ఇండికేట్ చేయడానికి వాళ్ళ వెల్ విషర్స్కి, అంటే వాళ్ళ తల్లికో తండ్రికో లేకపోతే వాళ్ళ భార్యకో లేకపోతే వాళ్ళ భర్తకో ఈ టైంలో ఈయన కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, మోరల్ సపోర్ట్ ఇవ్వండి, ఏమాత్రం అనారోగ్యం వచ్చినా ఏమాత్రం ఆవేదనగా ఉన్నా మానసికంగా దగ్గరయ్యి సపోర్ట్ చేయండి, అనారోగ్యం వస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పటం వల్ల ఈ పక్కన సపోర్టింగ్ లైన్ ఉంది, తర్వాత లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి మీరు వెంటనే రెస్క్యూ తీసుకోండి అంటే వాడికి గండము వస్తుంది, అటెంప్ట్ చేస్తాడు, సేవ్ అవుతాడు. ఇది ఇండికేట్ చేయకపోవటం వల్ల ఇప్పుడు అన్నీ ఉమ్మడి సంసారాలు లేవు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయి. అంటే ఇంట్లో 2 3 ఉంటారు, కొంతమంది అయితే హాస్టల్ రూమ్స్లో ఉంటున్నారు, కొంతమంది ఏదో ఆఫీస్లో ఉద్యోగం చేస్తూ ఫ్యామిలీ అంతా అక్కడ ఉంటుంది, ఆయన అక్కడ రూమ్ తీసుకుంటూ ఉంటాడు, వారం వారం శని ఆదివారాలు వెళ్ళొస్తుంటాడు. ఇలా ఒక్కడే ఉన్నప్పుడు ఏంటంటే అది పట్టించుకోలేదనుకోండి, ఇక్కడైతే రెస్క్యూ చేస్తే సేవ్ అయ్యే అవకాశం ఉంది, నెక్స్ట్ లైఫ్ ఉంది, బట్ ఆ టైంలో పట్టించుకోలేదనుకోండి అది డెత్కి పరిణమించే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఇండికేట్ చేయటం వల్ల, అంటే జ్యోతిష్యం వల్ల మూఢ విశ్వాసం కాకుండా ఒక లైఫ్ని, ఒక జీవితాన్ని మనం కాపాడటానికి ఉపయోగపడేది జ్యోతిష్యం అనేది ఇందులో తెలుస్తుంది. జ్యోతిష్యం ముఖ్య ప్రాముఖ్యత ఏంటంటే దీనివల్ల ఉపయోగం ఏంటయ్యా అంటే ఇదేమో రాసి పెట్టుంది, అనారోగ్యత వస్తుంది, ఇప్పుడు డాక్టర్ చెప్పినట్టుగా వీడికి ఖచ్చితంగా సీరియస్ అమ్మా, బట్ ఏంటంటే ఈ ఆహార నియమాలు పాటించాలి, లేకపోతే ఇలా మెలగాలి, ఒబిసిటీ తగ్గించుకోవాలి, ఇలా క్లియర్గా ఎలా చెప్తారో అలా చెప్పి ఆ థ్రెట్ నుంచి, లైఫ్ థ్రెట్ నుంచి ఒక మనిషిని కాపాడేటువంటి అవకాశం జ్యోతిష్యం ఇస్తుంది.